పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకర పద్దయ్య వద్ద వారి వీధిలో నివాసం ఉంటున్న గునుపూడి శ్రీనివాసరావు సొంత తల్లి తమ్ముణ్ణే చంపేశాడు. ఇద్దరిని దారుణంగా కత్తితో నరికి హతమార్చాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులకు నిందితుడే ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దీంట్లో సొంతూరు ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్డ్ మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు అది చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు కి బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేష్ ను అడిగి తెలుసుకుందాం. మహేష్, శ్రీనివాసరావు సొంత తల్లిని సోదరుని ఎందుకంత కిరాతకంగా నరికి చంపాడు? లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ఈ గునుపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నారో అతను సొంత తల్లి అలాగే సొంత తమ్ముడిని కూడా కిరాతకంగా కత్తితో పొడిచి చంపినట్లుగా మనకు తెలిసింది. అయితే ఈ గునుపూడి శ్రీనివాసరావు ఎవరైతే నానున్నారో ఆయన ఈ కోవిడ్ సమయంలో కోవిడ్ కారణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఈయన మానసిక స్థితి సరిగా లేదని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన బయటికి పెద్దగా రారు, ఎవరితోనూ కలవరు, ఎవరితో మాట్లాడరు, ఇంటికే పరిమితం ఉంటారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ తల్లిదండ్రులతో ఎలాంటి వివాదాలు గొడవలు లేనప్పటికీ కూడా అతని మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా ఇలా రాత్రి సమయంలో దాడి చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తీసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతను ఏదైతే వాళ్ళ తల్లిని తమ్ముడిని చంపేసిన తర్వాత పోలీసులకు తానే స్వయంగా ఫోన్ చేసినట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. అతని సమాచారం మేరకు పోలీసులు ఘటనకి చేరు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని కూడా సమీక్షించారు. తర్వాత ఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కూడా అక్కడ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని అందరూ కూడా వాకప్ చేసి అతని గురించి సమాచారం అయితే సేకరించారు. ఈ మొత్తానికైతే మనకి ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన విషయం అయితేనే ఇది అతని మానసిక స్థితి సరిగా లేదని అయితే చెప్తున్నారు. ఇది ఈ ఘటనకు సంబంధించిన సమాచారం. లక్ష్మి, ధన్యవాదాలు ఉమా మహేష్.